హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాం. ముందుగా చేపలని ఏం చేసుకోవాలి? పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసుకొని ముక్కలకు బాగా పట్టించుకోవాలి. ముక్కలకు ఎంత మంచిగా మసాజ్ చేసి ముక్కలకు పడితే ముక్కలంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముక్కలన్నీ ఒక ½ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చేపల పులుసు కోసం చింతపండును అరగంట ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండును బాగా పిసికి అందులో వచ్చే చారుని ముక్కలకు బాగా పట్టించి పెట్టాలి. అలా పట్టించి పెట్టి ఒక 15 మినిట్స్ అలానే వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం అటు ఇటు రెడ్డిష్ కలర్లో అయ్యిందాకా ఉంచుకొని చేపలు ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని ఉల్లిగడ్డలో వేయాలి. చేపలను ఎప్పుడూ కూడా కలపకూడదు. చేపలు కొంచెం అటు ఇటు. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనం ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామో చేపలని బయటకు తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు, వేసిస్తే విరిగిపోతాయి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చారు ఎలా మరుగుతుందో చూద్దాము. ఇప్పుడు చారు చింతపండుని అందులో పోసేసేయాలి. చేపలని ఎప్పుడూ కూడా స్పూన్తో కలిపెట్టకూడదు. అలా కలిపెడితే చేపలు విరిగిపోతాయి. అప్పుడప్పుడు స్పూన్తో కలిపెట్టుకోవచ్చు. ఇప్పుడు అందులో చింతపండు రసాన్ని పోయాలి. మీకు తగినంత వాటర్ కూడా అందులో పోసేసుకోండి. పోసుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి సరిపడినంత. అలాగే ఫ్రై కూడా చూస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. జొగి ఫ్రై అయిన దాన్ని ఒక్కొక్కటి అలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు చారులో ధనియాల పిండి వేసుకోవాలి. అలాగే ఫ్రైను కూడా అదే విధిగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. అలా మసులుతున్న దాంట్లో జీలకర్ర మెంతుల పొడి వేయాలి. అలా ఒక 10 నిమిషాల పాటు మసలనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేయాలి. ఇంతటితో చేపల పులుసు అయిపోయింది, రెడీగా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చేపల ఫ్రై చూద్దాం. చేపల ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. పైనంగా గార్నిష్ లాగా కొత్తిమీర వేసుకోండి. ఎమ్మి చేపల పులుసు, చేపల ఫ్రై రెడీ.